నమస్కారం దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నా పేరు పవన్ కుమార్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ఎమ్మెల్యే సాయన్నకు ఘన నివాళి. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం. వర్షాలు, వరదల నష్టాలపై శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటన. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న వేముల ప్రశాంత్ రెడ్డి. చెరువుల పునరుద్ధరణకు 171 కోట్లు, రహదారుల మరమ్మతులకు 1771 కోట్లు అవసరమని వెల్లడి. రైతు రుణమాఫీ పంపిణీ ప్రారంభం. తొలి రోజు 44,000 మందికి లబ్ధి. పార్లమెంట్లో మణిపూర్ హింసాకాండపై చర్చకు పట్టు వీడని విపక్షాలు. రాజ్యసభ నుంచి ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఢిల్లీ సర్వీసుల బిల్లు తీసుకొచ్చామన్న అమిత్ షా. ఢిల్లీకి సంబంధించిన ఏ అంశంపైనా చట్టం చేసే హక్కు పార్లమెంటుకుందని స్పష్టీకరణ. మరి కాసేపట్లో ఇండియా వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్. దూరదర్శన్ యాదగిరి ఛానల్లో తెలుగు వ్యాఖ్యానంతో ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభలో సమావేశాలను ప్రారంభించగా మండలి సమావేశాలను గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన మొదలయ్యాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి సమగ్ర నివేదిక ఇప్పుడు చూద్దాం. శాసనసభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న సంతాప తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఆయనకు నివాళులర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా మరెన్నో హోదాల్లో పనిచేశారన్నారు. సాయన్నతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్గా సేవలందించారని, సాయన్న కుటుంబం తమ కుటుంబం లాంటిదన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, కుటుంబానికి అండగా ఉంటామన్నారు. స్వర్గీయ శాసన గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి అధ్యక్ష, తమరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో, చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి. సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అధ్యక్ష, హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి, అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు. సాయన్న గారి కూతురు లాస్యానందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా 2 పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు కూడా అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష. తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు భట్టి విక్రమార్క, ఎంఐఎం నుంచి మహమ్మద్ పాషా ఖాద్రీ తదితరులు ప్రసంగించారు. ఈ శాసనసభలో పనిచేసినటువంటి పెద్దలు సాయన్న గారి మృతి మనందరికి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది అధ్యక్ష. సాయన్న గారు ప్రజా జీవితంలో పేదల పక్షపాతిగా, నిరాడంబరంగా, ఎటువంటి భేషాలు పోకుండా శాసనసభ్యుడిగా 5 సార్లు వారు పనిచేసినటువంటి విధానం గుర్తు తెచ్చుకుంటే తప్పనిసరిగా చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకోవాలంత విధంగా పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి అధ్యక్ష. వారు శాసనసభ కమిటీ చైర్మన్గా కానీ, టీటీడీ సభ్యులుగా కానీ వారు తీసుకున్నటువంటి ప్రతి బాధ్యతలో కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఉండాలో కూడా చూపించినటువంటి విధానం మనందరికీ ఆదర్శం అధ్యక్ష. चीफ मिनिस्टर साहब ने ऐवान में पेश की. यकीनन एक मिलनसार, हर दिल अजीज़ शख्सियत थी और जिस हल्के में वह मुंतखब होते थे वहाँ के लोगों को दिलों में अपना मुकाम पैदा कर चुके थे. बहुत ही प्यार मोहब्बत से लोगों से कंधा पेशानी से पेश आते थे और खामोश तबीयत के ज़्यादा कुछ लोगों में नुमायाँ होना उनकी फितरत नहीं थी. बहरहाल एक तवील अरसे तक वो अपनी खिदमत रियासत के अवाम के लिए अपनी खिदमत पेश करते रहे और उनकी खिदमत को कोई फरामोश नहीं कर सकता. मैं उनके ख़ानदान से इज़हार हमदर्दी करता हूँ. शुक्रिया.
అనంతరం సభ సంతాప తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. Now, the House is adjourned to meet again at 10 a.m. on Friday, 4th August 2023. శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 8 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అధ్యక్ష, ఒక్కొక్క టీంలో 20 నుంచి 22 మంది ఉంటారు. వారితో పాటు ఒక ప్రత్యేక బోట్లు 4 బోట్స్ తెప్పించి నిజామాబాద్ కావచ్చు, ఎక్కువ ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో అక్కడంతా కూడా మోహరించి అవి పనులు చేపించి, వైజాగ్ నుంచి కూడా ఒక 2 టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తెప్పించి రెడీ పెట్టుకొని ఇట్లా పోయినాం అధ్యక్ష. అట్లే మొరంచలో అవసరం వచ్చింది, మొరంచపల్లిలో అవసరం వచ్చిందంటే ఇమీడియట్గా హెలికాప్టర్ని డిప్లాయ్ చేయించి అక్కడి నుంచి రెస్క్యూ చేయించి అట్లా పనిచేయడం జరిగింది అధ్యక్ష. ఆర్మీని కూడా అందరు ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు అధ్యక్ష. మధుసంచార్ గారు మొరంచపల్లిలో ఫస్ట్ పోయింది తనే అని చెప్తున్నాను. ఇప్పుడు నేను చూడలేదు అధ్యక్ష న్యూస్. ఎక్కడికక్కడ రెస్పాండ్ అయ్యి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారు అధ్యక్ష. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంటే గత సంవత్సరం వచ్చిందే మన ఊహలకు అందకుండా వచ్చిందని చెప్పిన భావిస్తే దాన్ని మించి కూడా రావడం జరిగింది. సరే, వరదలు రావటం, ప్రకృతి వైపరీత్యాలు మన చేతులు లేకున్నప్పటికీ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటటువంటి అవకాశం ఉన్న పరిస్థితులలో వాటి నివారణ కానీ తట్టుకోవటాన్ని కానీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ఒక చర్యలు ఒకటి. రెండోది ఏదైతే ఉందో దాని పునర్నిర్మాణ కార్యక్రమం అనేది ప్రధానమైంది. పునర్నిర్మాణ సంబంధించి ఒకటి వ్యావసాయికంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం చేపట్టేటువంటి ఒక సహాయక చర్యలు, వాటి ప్రభుత్వం ఆదుకోవటానికి తీసుకున్న చర్యలు మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ కనీసం పునర్నిర్మాణానికి మీరు ఒక 50,000 రూపాయల వరకు అన్న ఎకరానికి ప్రభుత్వం అందింపు చేయడానికి, అది నగదు రూపాయలు అందిస్తారా, ఆర్ఎస్ యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ ఆల్సో. వాళ్ళ గతంలో కూడా ఇది ఇటువంటి పరిస్థితులలో ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమంలో మనం సహాయం చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి అధ్యక్ష అని చెప్పంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వరదల్లో జరిగిన ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మండలిలో చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ఒకేసారి రైతు రుణమాఫీ చేసినందుకు ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరపున అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ భేటీలో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. అయితే పని దినాలు కాదు, పని గంటలపై చూడాలని మంత్రి హరీష్ రావు అన్నారు. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు 10 బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రేపు వరదలు, శనివారం మిగతా బిల్లులపై చర్చించాలని బీఎస్సీలో నిర్ణయించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన శాసనసభ్యులు అనంతరం సీఎం కేసీఆర్ను వారి ఛాంబర్లో కలిసి రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం దిశగా పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు రైతు రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్కు పుష్పగుచ్చాలిచ్చి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శాసనసభ ప్రారంభానికి ముందే సీఎంకు పుష్పగుచ్చాలు అందజేశారు. రైతు రుణమాఫీ చేసినందుకు వ్యవసాయ శాఖ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ని కలుసుకుని పుష్పగుచ్చాలు అందజేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు,
మంత్రి సబితేంద్రారెడ్డి, మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. मुझे नहीं करना दूसरा बच्चा अभी। अरे पर क्यों नहीं करना? बच्चों के भविष्य के लिए आगे जाके बच्चा कितना होनहार होगा ये पहले 2 साल में ही तय हो जाता है, क्योंकि बच्चे का 80% मानसिक विकास इसी समय में होता है। बताओ। समझ गए। बच्चों के विकास और माँ की सेहत के लिए बच्चों में अंतर जरूरी है। तब तक हर 3 महीने में गर्भ निरोधक इंजेक्शन लगवाएं। अधिक जानकारी के लिए कॉल करें नेशनल फैमिली प्लानिंग टोल फ्री हेल्पलाइन नंबर 1800116555 पर। नमस्कार। सबकी तरह मैं मेहनत करने से पीछे नहीं हटता। हमारी मेहनत ही हमें जीवन में आगे लेके जाती है। पर कई बीमारियां ऐसी हैं जो हमारे कदम को जिंदगी भर के लिए रोक देती हैं। भारत में सालाना हजारों लोग हाथी पांव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं। मलेरिया की तरह ही हाथी पांव एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए कि हाथी पांव का कोई इलाज नहीं है। गांव, शहर, अमीर, गरीब, हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पांव। पर डरे नहीं, इसका बचाव आसान है। साल में सिर्फ एक बार सरकार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। याद रखिए, खुशहाल होगा शहर और गांव जब जड़ से मिटेगा हाथी पांव। 10 अगस्त को हाथी पांव से बचाव की दवा अवश्य खाएं। अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। వార్తలకి పునః స్వాగతం. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా కూడా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతు సంక్షేమంలో 9 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలు చేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం, కానీ ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ముక్త కంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో చర్చించేందుకు సిద్ధమని అధికార పక్షం వైపు చెబుతున్న ప్రతిపక్షాల ఆందోళనలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. సమయ పరిమితి లేని చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై వరుసగా 9వ రోజు కూడా పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా లోక్సభలో విపక్షాల ఆందోళన కొనసాగ్గా ఆందోళన మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఢిల్లీ సర్వీసుల బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో స్పష్టం చేశారు. ఢిల్లీకి సంబంధించిన ఏ అంశంలోనైనా చట్టం తీసుకొచ్చే హక్కు పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోనూ ఇందుకు సంబంధించిన నిబంధనలున్నాయని తెలిపారు. ఢిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగులు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 2023 బిల్లుపై లోక్సభలో మాట్లాడుతూ కూటములకు అతీతంగా బిల్లుకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకించారని అమిత్ షా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. బదిలీలు, పోస్టింగులపై అధికారం లేకపోవడం వారి సమస్య కాదన్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు విజిలెన్స్ శాఖపై నియంత్రణ లేకపోవడమే వారి అసలు సమస్య అని అమిత్ షా ఆరోపించారు. क्योंकि ये राजधानी क्षेत्र है, इसको ध्यान में रखते हुए 239A में इसका एक विशेष प्रावधान संविधान के तहत किया गया है। 239AA3B
बहुत स्पष्ट है। इसके तहत इस संसद को दिल्ली संघ राज्य क्षेत्र या इसके किसी भी भाग के बारे में उससे संबंधित किसी भी विषय पर कानून बनाने का पूर्ण अधिकार प्राप्त है। मेरी अपील है विपक्ष के सदस्यों को कि आप दिल्ली की सोचिए। లోక్సభలో ప్రతిపక్షాల తీరుపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు సభలో కీలక అంశాలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి తీరును కేంద్ర మంత్రి తప్పుబట్టారు. సమావేశాలు ప్రారంభమైన రోజునే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సభ సజావుగా సాగేలా చూడాలని కోరామని, అయినా వారి వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని ప్రతి జిల్లాలో 2 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటివరకు 227 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో 520 కోట్ల రూపాయల విలువైన క్రీడా కార్యకలాపాలకు సంబంధించిన 75 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభకు తెలిపారు. पुराने चैंपियन एथलीट हैं, उन्हीं को ही हम हायर करने वाले हैं और उनको 5 लाख रुपया सालाना भारत सरकार देगी ताकि अपने गांव के, अपने शहर के पास रहकर वो ट्रेनिंग दे सकें। ये भारत सरकार 1000 सेंटर आजादी के 75वें वर्ष में इस साल खोलने जा रही है। धन्यवाद माननीय मंत्री। 1 నుంచి 8వ తరగతికి చెందిన మైనారిటీ విద్యార్థుల్ని ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కవరేజ్ నుంచి తొలగించడం కోజెంట్ ఆధారంగా జరిగిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు తెలియజేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేస్తుందని చెప్పారు. అన్ని వర్గాల మైనారిటీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ పునరుద్ధరణకు సంబంధించి గత సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై డిఎంపీ ఎంపీ విల్సన్ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతిస్పందనను కోరగా మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిచ్చారు. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత స్థాయిలో మైనారిటీ వర్గాల విద్యార్థుల భాగస్వామ్యం జాతీయ సగటుతో సమానంగా ఉందని, ఈ స్థాయిలో ఉన్న విద్యార్థులు ఇప్పటికే ఉచిత మరియు నిర్బంధ విద్య చట్టం కిందకున్నారని చెప్పారు. ఆమె ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం ద్వారా 38 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానమిస్తూ 2020లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు 10,000 రూపాయల దాకా పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ లోన్ని పొందొచ్చన్నారు. దీనిని ఏడాది వ్యవధిలో నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా 38 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందగా అందులో 41 మంది మహిళలే ఉన్నారని సభకు తెలిపారు. जो भी उनकी ये योजनाएं हैं उनमें से द स्वनिधि स्कीम स्टैंड्स आउट. Why do I say this, sir? As the honorable member says, sir, in 2014 a Street Vendors Act was promulgated, but it is one thing to bring legislation and it is quite another to have it implemented so that the street vendors actually receive benefits. And during the pandemic, sir, in 2020, when there was an economic lockdown, at that stage it will be recalled that the street vendors, jo redi patri chalate hain, because the streets were closed and they ply their trade on the streets, they were particularly disadvantaged, sir. So this scheme was rolled out in the month of June. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న ఫోక్ ఫెస్టివల్ ఉత్కర్ష్తో పాటు అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను సాంస్కృతిక శాఖతో పాటు సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య సదస్సు. బహుభాషా కవితా పఠనం, గిరిజన కవి సమ్మేళనం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్పై కవితా పఠనం, సాహిత్యంపై చర్చలు వంటివి ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ఉన్మేష్ ఉత్సవంలో 15 దేశాల నుండి 100 కంటే ఎక్కువ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 575 మంది పాల్గొంటున్నారు. जाने का मौका मिलेगा। इन सभी आयामों पर निरंतर ध्यान बनाए रखने में से एक मजबूत कल्चरल इकोसिस्टम का निर्माण संभव हो रहा है। इस वर्ष G20 समूह की अध्यक्षता का दायित्व भारत को दिया गया है। इस दायित्व का भारत द्वारा वन अर्थ, वन फैमिली, वन फ्यूचर के आदर्श के अनुरूप निर्वहन किया जा रहा है। हमारी परंपरा में यत्र विश्वम भवति एक नीडम की भावना प्राचीन काल से आधुनिक युग तक निरंतर व्यक्त होती जा रही है। వార్తల్లో ఇప్పుడు మరొక స్వల్ప విరామం. सुनती हो, पप्पू मिला था। पप्पू कह रहा था कि जब तक हमारी बिटिया 2 साल की नहीं हो जाती तब तक हम दूसरे बच्चे की प्लानिंग ही नहीं करेंगे। क्यों भाई? क्योंकि 80% मानसिक विकास तो उसका उसी समय होता है। दूसरा भी अभी हो गया तो दोनों पे ध्यान कौन देगा? समझ गए चाचा जी। बच्चों में अंतर उनके विकास और माँ की सेहत के लिए जरूरी है। तब तक कंडोम का इस्तेमाल हर बार। बच्चों में अंतर बनाए उनकी लाइफ बेहतर। नमस्कार। सबकी तरह मैं मेहनत करने से पीछे नहीं हटता। हमारी मेहनत ही हमें जीवन में आगे लेके जाती है। पर कई बीमारियां ऐसी हैं जो हमारे कदम को जिंदगी भर के लिए रोक देती हैं। भारत में सालाना हजारों लोग हाथी पांव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं। मलेरिया की तरह ही हाथी पांव एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए कि हाथी पांव का कोई इलाज नहीं है। गांव, शहर, अमीर, गरीब, हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पांव। पर डरे नहीं, इसका बचाव आसान है। साल में सिर्फ एक बार सरकार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। याद रखिए, खुशहाल होगा शहर और गांव जब जड़ से मिटेगा हाथी पांव। 10 अगस्त को हाथी पांव से बचाव की दवा अवश्य खाएं। अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో అనాథ పిల్లల పూర్తి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న పీఎం కేర్స్ కన్నా మెరుగైన విధానం తీసుకురావడంతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలతో పాటు ఇతర అనాథ బాలల సంక్షేమానికి ప్రత్యేక విధానం రూపొందించాలని కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో నిర్ణయించారు. అనాథల సంరక్షణపై ప్రస్తుతం ఉన్న వేర్వేరు ఉత్తర్వులను ఒకే విధానం కిందకు తీసుకొచ్చేందుకు, సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఉపసంఘం సిఫార్సుల గురించి కూడా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించారు. అవయవ దానంతోనే మనిషికి పునర్జన్మ లభిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జీవన్ ధన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన 13వ డోనర్ ఫెలిసియేషన్ ప్రోగ్రాంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో అత్యధిక అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అవయవ దానంపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 3వ తేదీని జాతీయ ఆర్గన్ డేగా జరుపుకుంటున్నామన్నారు. బాధలో ఉన్న వేరే వారికి ఆర్గన్ డొనేషన్ చేసే వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అవయవ దానం చేసిన 105 మంది కుటుంబ సభ్యుల్ని సత్కరించారు. ఆగస్ట్ 3వ తేదీని ఆర్గాన్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో మన తెలంగాణ ప్రభుత్వానికి, మన వైద్య ఆరోగ్య శాఖకు ఈరోజు అవార్డు ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా అభినందనీయం.
నిజంగా. ఎందుకంటే ఒక మనిషి కోల్పోయినప్పుడు మనం ఎంతో దుఃఖంలో ఉంటాం, ఆవేదనలో ఉంటాం. అలాంటి సమయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరొకరికి ప్రాణం పోయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మీ అందరికీ నేను చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ట్రాన్స్ప్లాంట్స్ పెరగాలి, పేదలకు సహాయం అందాలని చెప్పి గాంధీ ఆసుపత్రిలో ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ ఒకటి సపరేట్గా కడతా ఉన్నాం. కంప్లీట్ 8th ఫ్లోర్ ఆఫ్ గాంధీలో ఒక డెడికేటెడ్ థియేటర్స్ పెట్టి, మంచి డెడికేటెడ్ రూమ్స్ పెట్టి ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ ఒకటి నిర్మిస్తా ఉన్నాం. దానికి ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయలు కేటాయించాం. నేత్రదానంలో ఓ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఊరే కదలొచ్చింది. ఆ గ్రామంలో ఇప్పటికే 150 మంది నేత్రదానం చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరెంతో మంది నేత్రదానానికి ముందుకొస్తున్నారు. నేత్రదానంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లాలోని ఓదెల గ్రామంపై దూరదర్శన్ ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనం మరణించిన తర్వాత కూడా మరొకరికి చూపునిచ్చే శక్తి మన నేత్రాలకుంది. ఈ విషయం తెలిసినా మరణించిన తర్వాత మనిషి పార్థివ దేహంతో పాటే నేత్రాలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. నిజానికి నేత్రదానంపై ప్రజలకు అవగాహన ఉంటే అది ఎంతో మంది అంధులకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు సామాజిక కార్యకర్తలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 8వ ఇంక్లైన్ కాలనీలో సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అవయవదానంపై, ప్రత్యేకించి నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల గ్రామస్తులంతా ముందుకొచ్చి నేత్రదానం చేస్తున్నారని, ఇప్పటికే గ్రామంలో 150 మంది తమ నేత్రాలను దానం చేయగా మరెంతో మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారని సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రవణ్ కుమార్ తెలిపారు. మేము 2008 గాంధీ జయంతి నాడు ఈ సదాశయ ఫౌండేషన్ 8 ఇంక్లైన్ కాలనీ కోల్బెల్ట్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన తర్వాత నేత్రదానం, అవయవదానం, శరీరదానం చేయడం వల్ల మానవ మనవుడికి ఉపయోగపడతానే ఉద్దేశంతో 2 అక్టోబర్ నాడు 8 ఇంక్లైన్ కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 800లకు పైగా నేత్రదానాలు చేయడం జరిగింది. దానిలో అత్యధికంగా ఓదెల మారుమూల ప్రాంతమైన ఓదెల్లో డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే అవయవదానాలు ఒక 90కి పైగా, అలాగే శరీరదానాలు దాదాపు 90 పైగా చెల్మెడ, అలాగే కొలంబో, వరంగల్, అలాగే మా రామగుండం ప్రభుత్వం మెడికల్ కాలేజీకి, రకరకాల హైదరాబాద్లో కూడా చాలా వరకు మెడికల్ కాలేజీలో కూడా ఇవ్వడం జరిగింది. గ్రామంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులతో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నామని, విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం, కూడళ్లలో మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు భీష్మాచారి. మొదటి నేత్రదానం మా మాటేటి రాజేశం గారితో స్టార్ట్ చేసిన ఈ నేత్రదాన కార్యక్రమం మా యొక్క టీం సభ్యులు డాక్టర్ వెంకన్న, ఖ్యాతం వెంకటేశ్వర్లు, తర్వాత వేణు, ఖ్యాతం రాజేంద్ర ప్రసాద్ సహకారంతో మా యొక్క ఓదెలలో ఇప్పటి వరకు 150 నేత్రదానాలు చేయడం జరిగింది. సదాశయ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమాలతో తామందరికీ నేత్రదానం ప్రాముఖ్యత తెలిసిందని, తామంతా నేత్రదానానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నామని చెప్తున్నారు గ్రామస్తులు. ఏ పని చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది, కానీ ఇది ఒకటి మనం కనుక మన మరణానంతరమే మనకు ఎందుకు పనికి రాకుండా మట్టిలో కలిపి కాల్చి బూడిద చేసే శరీరం నుంచి కనుక ఒక మంచి ఆలోచనతో మాకు కనుక ఫోన్ చేసినట్లయితే మేము ఆ నేత్రాలను సేకరించి నేత్రదాన బ్యాంకు పంపించినట్లయితే 2 నుంచి 4 చూపు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మా అత్తమ్మ చనిపోయింది ఒక 3 నెలల క్రితం. ఆమె కళ్ళు దానం చేయడం జరిగింది. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేయడం జరిగింది. ఒక 4 చూపు ప్రసాదించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఊర్లో కూడా ఓదెల గ్రామంలో కూడా చాలామంది అవగాహన కల్పించినాం. మనిషి చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోపు నేత్రాలు దానం చేయాల్సి ఉంటుంది. ఇది కార్యరూపం దాల్చడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సదాశయ ఫౌండేషన్ సంస్థ సభ్యులు అన్నింటినీ అధిగమిస్తూ ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం అంటారు పెద్దలు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నదానం కన్నా నేత్రదానం గొప్పదని నిరూపించింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇతరులకు ఉపయోగపడాలని నేత్రదానం చేస్తున్నట్లు ఓదెల గ్రామస్తులు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో నేత్రదానం చేయడంతో పాటు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి
మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ముందుకు సాగుతున్నారు. వారి ఆశయాలు నెరవేరాలని మనం కోరుకుందాం. ఓదెల గ్రామం నుండి హన్మల్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, పెద్దపల్లి జిల్లా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీని ఢిల్లీలో తన కుటుంబ సమేతంగా కలిశారు సంజయ్. ఈ సందర్భంగా ఆయన మోదీని కలిశారు. మోదీ సంజయ్ని అభినందించారు. తెలంగాణలో బీజేపీ విధి విధానాలపై, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సంజయ్తో చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరింత కష్టపడాలని బండి సంజయ్కు సూచించారు మోదీ. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. ఆగస్టు 4న బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకోనున్నారు. క్రికెట్. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా 3వ సిరీస్పై కన్నేసింది. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ నేడు విండీస్తో తొలి టీ20 మ్యాచ్ కోసం బరిలోకి దిగనుంది. టీ20లో వెస్టిండీస్ బలమైన జట్టు అయినప్పటికీ భారత్తో జరిగిన గత మ్యాచ్లను పరిశీలిస్తే గణాంకాలు గొప్పగా ఏం లేవు. అయినప్పటికీ కరేబియన్ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఓటమి తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్లు జరగగా అందులో భారత్ 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక విండీస్ గడ్డపైన భారత్దే ఆధిక్యం కావడం విశేషం. ఇక్కడ 4 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించగా విండీస్ కేవలం 2తోనే సరిపెట్టుకుంది. తటస్థ వేదికల్లో 5 మ్యాచ్ల్లో భారత్ గెలుపొందగా వెస్టిండీస్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. విండీస్తో జరిగిన గత 6 మ్యాచ్ల్లో 5 టీ20ల్లో భారతే గెలిచింది. కేవలం 1 మ్యాచ్లోనే విండీస్ విజయం సాధించింది. 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని దూరదర్శన్ యాదగిరి ఛానల్ తెలుగు అనువాదంతో వీక్షించవచ్చు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ఎమ్మెల్యే సాయన్నకు ఘన నివాళి. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని BACలో నిర్ణయం. వర్షాలు, వరదల నష్టాలపై శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటన. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న వేముల ప్రశాంత్ రెడ్డి. చెరువుల పునరుద్ధరణకు 171 కోట్లు, రహదారుల మరమ్మతులకు 1771 కోట్లు అవసరమని వెల్లడి. రైతు రుణమాఫీ పంపిణీ ప్రారంభం. తొలి రోజు 44,000 మందికి లబ్ధి. పార్లమెంట్లో మణిపూర్ హింసాకాండపై చర్చకు పట్టు వీడని విపక్షాలు. రాజ్యసభ నుంచి ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఢిల్లీ సర్వీసుల బిల్లు తీసుకొచ్చామన్న అమిత్ షా. ఢిల్లీకి సంబంధించిన ఏ అంశంపైనా చట్టం చేసే హక్కు పార్లమెంటుకుందని స్పష్టీకరణ. మరి కాసేపట్లో ఇండియా వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్. దూరదర్శన్ యాదగిరి ఛానల్లో తెలుగు వ్యాఖ్యానంతో ప్రత్యక్ష ప్రసారం.